అందరికీ నమస్కారం అండి. నా పేరు సారిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు మిషన్ సక్సెస్. ఈ రోజుల్లో అండి మెయిన్‌గా విడాకులు అవ్వడానికి కారణం ఏముంటుందండి? ఒకటి చెప్తానండి అందులో. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేయటం. ఉద్యోగాలు చేయటమే విడాకులకు కారణం కాదులెండి. ఇద్దరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటం, ఆ పెద్ద పెద్ద ఉద్యోగాల వల్ల వాళ్ళ జీవితాలు కలిసి జీవించలేకపోవడం. ఓన్లీ జీవితంలో ఉన్న టైం మొత్తం ఆ ఉద్యోగాలకే సరిపోవడం. వీళ్ళిద్దరూ కలిసి జీవించడానికి ఓపిక ఉండకపోవడం, టైము ఉండకపోవడం. ఇదే మెయిన్ రీజన్ అండి ఈ రోజుల్లో విడాకులు కావడానికి. ఇదే రీజను మన కథలో క్యారెక్టర్స్‌కి కూడా వస్తుందండి. దీన్ని వాళ్ళు ఎలా అధిగమించారు? ఈ పొజిషన్‌లో ఒకవేళ అత్తగారు ఉన్నారనుకోండి, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అని అనుకుంటారు. కానీ అత్తగారే వచ్చి దీన్ని ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ కథలో మొత్తం సారాంశం అండి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత. నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్లు వాచిపోద్ది. అసలు ఎక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందా? తొందరగా ఏదో ఒకటి తేల్చి కొంపకు చేరు. చెయ్యి కాల్చుకోలేక చస్తున్నాను. కోపంతో మండిపోతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు. మాట్లాడడమే కుదరడం లేదు. మెల్లగా అంది. మేనమేషాలు లెక్క పెట్టమాక. రాత్రికి ఇద్దరు కొంప చేరగానే అమీతుమీ తేల్చేసి రా. శుభంగాడు స్కూల్కి వెళ్తున్నాడా? నువ్వైనా వాడితో తెలుగులో మాట్లాడు. అక్షరాలు దిద్దించు. ఇవాళే వాళ్ళతో మాట్లాడు. ఓకే, ఇక ఉంటా. ఫోను డిస్కనెక్ట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత. ఏమిటో ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పదవుల్లో రాణిస్తున్నారు. కానీ జీవితంలో ఓడిపోతున్నారు. కారణాలు వెతికితే ఏమీ కనిపించడం లేదు. పైగా వారి దగ్గర చూపే ఓర్పు జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవడం, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు ప్రవర్తించడం చూస్తే వీళ్ళకింకా మెచ్యూరిటీ రాలేదు అనిపిస్తుంది. అసలు వీళ్లకు ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా? ఇంట్లో వాళ్ళ మాట వినాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ తెలీదా? 30 ఏళ్ల మురిపెం అయినా ఉద్యోగానికి ఇచ్చే ప్రాధాన్యత చేయి జారితే పొందలేని జీవితానికి ఇవ్వడం లేదు. ఎందుచేతనో ఆలోచనల్లో 6 నెలలు వెనక్కి వెళ్ళింది సుజాత. కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాలు కాళ్ల కింద చోళ్ళు పోసింది. ఒంట్లో నెత్తురు ఆవిరైన భావన. నోట్లో నుంచి మాట రాలేదు. స్పీకర్లోంచి కొడుకు మాటలు విన్న భర్తది అదే పరిస్థితి. ఇదేమిట్రా నిర్ణయం? ఇద్దరూ ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు. మరిప్పుడు ఇదేంటిలా? తడబడుతూ ప్రశ్నించింది సుజాత. కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి, అది కాదురా, ఇదేం బొమ్మల పెళ్ళి కాదుగా. కావాలనుకున్నప్పుడు బొమ్మలకు దండలు వేసి, అక్కర్లేదనుకుంటే బొమ్మలను తీసుకెళ్ళిపోవడానికి పెళ్ళి. 3 బతుకులు ముడిపడి ఉన్న జీవితం అంది సుజాత. మాకు ఈ డైలాగులు తెలుసు. మేము సినిమాలు చూస్తాం. మాకు చెప్పలేదేం అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పాం అంతే. కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి. ఓహో, మాకు చేస్తున్నారన్నమాట. సరే, మరి శుభంగాడి గురించి ఏం ఆలోచించారు? మీ అత్తవారికి ఈ విషయం తెలుసా? ఆలోచించడానికేముంది? వర్ష ఇష్టం. తనకెలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది. ఇదేం ప్రపంచంలో పదో వింత కాదు. అందరూ చేస్తున్నదే మేము చేస్తున్నాం. ఓకే, బాయ్. ఎంత సులువుగా చెప్పాడో. ఆ పాటి సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఈ కాలం పిల్లలకి అంతా తొందరే. ఏమైనా అంటే డిజిటల్ యుగం ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం. ఏమిటే నీ కొడుకు వాగుతున్నాడు? మన ఇంటా వంట ఉందా ఇది?
రేపు నలుగురిలో తలెత్తుకు తిరగాలా వద్దా? లవ్వు గివ్వు అని తమిళ పిల్లని తెచ్చి నెత్తిన పెట్టాడు. వద్దురా మనకి ఇలాంటివి అని చెప్పడం పోయి, కాలం మారిందండి, పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలని తందానా పాడావు. ఇప్పుడు విడాకులు అంటున్నాడు, వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత. శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య కానీ ఇలా అరుచుకుంటే లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియ్యాల వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేతిలోకి తీసింది. నెంబర్ నొక్కకముందే వియ్యంకుడి నెంబర్ ఫ్లాష్ అవుతూ రింగ్ అయ్యింది మొబైల్. ఓ మారు కలిసి మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ లోపున సుజాత కోడలికి ఫోన్ చేసింది. ఎన్నో రకాలుగా అడిగినా సారీ అత్తయ్య, రోజూ గొడవలు పడుతూ ఎడమొహం పెడమొహంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదనే నిర్ణయానికి వచ్చాం అంటుంటే తప్ప మరో మాట లేదు. కొడుకును కదిపితే తనే విడిపోదాం అంది. అలా అన్న తర్వాత ఇంకేం మిగిలింది? నేను సరే అన్నా అంటాడు తప్ప మరో మాట లేదు. వియ్యంకుడికి 50 ఏళ్లకి లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు నా కోడలు. ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది. మనోవ్యాధికి మందేది? ఆరోగ్యరీత్యా కదలలేని పరిస్థితి వాళ్ళది. ఉద్యోగ బాధ్యతలతో కదలలేని పరిస్థితి భర్తది. అయినా ఇలాంటి సున్నితమైన విషయాల్లో భర్త తలదూర్చకపోతేనే మేలనుకొని 10 ఏళ్లకి వీసా ఉన్న సుజాత 11వ రోజున అమెరికా చేరుకుంది. అప్పట్నుంచి తీరుబాటుగా కూర్చొని పిల్లలతో మాట్లాడాలని చూస్తోంది. పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఆఖరకు భర్త చెప్పినట్లు 6 నెలలు ఉత్తినే గడిచిపోతాయా? అసలు వాళ్ళు తనని మాట్లాడనిస్తున్నారా? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో? నాన్నమ్మ ఎక్కడున్నావ్? నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకొచ్చేసిందిగా, విను. ప్రాంప్టింగ్ లేకుండా చెప్తే 5 క్రెడిట్స్ వస్తాయిగా. స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకొచ్చాడు శుభం. ఉండు, నాన్నకి హగ్ కిస్ ఇచ్చేసి వస్తా అంటూ తండ్రి గదివైపు పరిగెత్తాడు. వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు. అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అమ్మా నాన్నల ముద్దు మురిపాలతో పెరిగిన వాడు వీక్డేస్లో అమ్మ దగ్గర, వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలని తెలిస్తే ఏమవుతాడు? వాడి భవిష్యత్తు ఏంటి? తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల్లా వాడు సంఘ విద్రోహిగా మారతాడా? తలుచుకుంటూనే దడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి. ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటల్లో మునిగిపోయింది సుజాత. ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతోందని అప్పటికి సుజాతకు తెలీదు. నాన్నమ్మ అంటూ కాళ్లకు చుట్టుకొని వెక్కి రాగాలు పెడుతున్న మనవణ్ణి ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతకి. ఏమైందమ్మా? స్కూల్లో దెబ్బ తగిలిందా? చూపించు, మంత్రం వేసేస్తా, నొప్పి ఉండదు. నో, నాకేం కాలే. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తెలుసుగా, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుందని. మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఏడవకు నాన్నమ్మ, నేనేడవనులే. మరే నా ఫ్రెండ్ మ్యాక్స్ తెలుసుగా? తెలుసు. వాళ్ళ మమ్మీ డాడీ డైవర్స్ తీసుకున్నారు కదా. వీక్డేస్లో మమ్మీ దగ్గర, వీకెండ్స్లో డాడీ దగ్గర ఉండేవాడు. ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండు, మమ్మీకి బాయ్ ఫ్రెండు వచ్చారు. డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకెళ్ళడం మానేశాడు. మమ్మీ ఏమో వీడిని బాగా పనిష్ చేస్తోంది. మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీడిని బాగా పనిష్ చేస్తున్నాడట. మేక్స్కి వెల్ఫేర్ సెంటర్లో చేరుస్తారట. అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లల్ని చేరుస్తారట. వాడు చాలా దిగులుగా ఉన్నాడు నాన్నమ్మ.
తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగాడు. వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి. అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత, ఏడవకు నాన్నా, మేక్స్ వెళ్ళిపోతే మరో ఫ్రెండ్ దొరుకుతాడులే. వెల్ఫేర్ సెంటర్లో పిల్లల్ని బాగా చూసుకుంటారమ్మా. అక్కడ ఎవ్వరూ పిల్లల్ని కొట్టరు. మంచి స్కూల్లో చదివిస్తారు. నువ్వేం మ్యాథ్స్ గురించి బెంగ పెట్టుకోకు అంటూ వాడి వెన్ను నిమరసాగింది. నేనేం మ్యాథ్స్ గురించి ఏడవట్లేదు, ఉక్రోషంగా అరిచినట్లన్నాడు శుభం. మరి? అయోమయంగా అంది సుజాత. నీకు తెలుసా నాన్నమ్మ, మమ్మీ డాడీ కూడా డివోర్స్ తీసుకునేటట్టున్నారు. నాన్నమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం. ఛ, అలాంటిదేమీ లేదమ్మా. నీకు తెలీదు నాన్నమ్మ. లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు. రోజు గట్టిగా అరుచుకుంటున్నారు కూడా. మేక్స్ మమ్మీ డాడీ కూడా డైవర్స్కు ముందు ఇలాగే చేసేవారట. నాకు తెలుసు, వీళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటున్నారు బావురుమన్నాడు శుభం. మనవడిని నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు. పసివాడు ఎంత వేదన పడుతున్నాడు. పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు దొంగలు తోలుకుపోనా? అవును, చెప్పాలి. విని ఆచరిస్తే మంచిదే, లేకపోతే వాళ్ళ కర్మ. నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాల్లోకి వచ్చింది. నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోడల్ని చూస్తూ, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది సుజాత. మాట్లాడడానికి ఏమీ లేదమ్మా అంటూ కొడుకుని ఆపి, అదే మీ చదువుకున్న వాళ్ళతో ఉన్న సమస్య అంది. మాట్లాడాలనుకుంటే మాట్లాడు, కానీ ఫలితం ఉండదు. మనం చేసే ప్రతి పనిలోనూ లాభం ఉండాలనుకుంటే జీవితం వ్యాపారం అవుతోంది. సినిమా డైలాగ్స్ చెప్తున్నావా అమ్మా? సినిమాలు జీవితాల్లోంచి వస్తాయనరా. ఇన్నేళ్ళు మీ ప్రేమ, 10 ఏళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకైంది నాన్న? ఒక్కసారి ఒకరినొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి. మీరు ఆనందంగా గడిపిన సమయాలు అస్సలు లేవా? ఇద్దరూ ఇలా పిల్లి కుక్కల్లా పోట్లాడుకోవడానికి కారణాలేమిటి? ఒకరి మీద ఒకరికి ఇష్టం పోయిందా, లేక మరెవరి ఆకర్షణలైనా పడ్డారా? సుజాత ప్రశ్న పూర్తి కాకుండే ఇద్దరూ ఒకేసారి అదేం లేదు అని జవాబిచ్చారు. మరి? నీకు తెలుసు కదా, నేను వారంలో 5 రోజులు ట్రావెల్ చేయాలి. ఇంటికొచ్చేసరికి భోజనం ఉండదు, బట్టలు వాష్ అయి ఉండవు, ఇల్లు పరమ బీభత్సంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరంతే. రాను నువ్వే చేసుకోవచ్చు కదా నన్ను అనకపోతే అంటుంది. 4 గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అలసిపోయి వస్తే సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు? నా లైఫ్కి బ్యాచులర్ లైఫ్కి తేడా ఏమిటి? రోజు నీ నస భరించలేను, వేరే మార్గం చూడు అంది. వేరే మార్గం అంటే విడిపోవడమా అన్నాను. రోజు తిట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోవడమే మేలు అంది. సరే అని విడాకులకు ఏర్పాట్లు చేస్తున్నా అన్న కొడుకు మాటల్లో మొత్తం సమస్య అర్థమైంది సుజాతకి. సరే, నీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా. నీకు తెలుసా, మీ అమ్మా నాన్న మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో? కోడలితో అంది సుజాత. ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తమ్మ. ఇక నా వైపు నుంచి అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్. వంట మాట దేవుడెరుగు, మంచినీళ్ళు తాగడానికి కూడా సమయం ఉండదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏ పాటి సమయం చిక్కినా శుభంగాడి ఫుడ్ ప్రిపేర్ చేయడం, వాడి బట్టలు వాష్ చేయడంతోనే సరిపోతుంది. మరి వరుణ్ బట్టలు నావి వెనకబడతాయి. శుభం స్కూల్ 40 మైళ్ళ దూరం. రోజు వాడిని దింపాలి, తేవాలి అంటే సుమారు 80 మైళ్ళ ప్రయాణం. అదీ కాక వాడిని స్విమ్మింగ్ కని, సాకర్ క్లాసులకని తీసుకెళ్ళాలి. వీకెండ్స్లో చిన్మయ మిషన్ క్లాసెస్కి తీసుకెళ్ళాలి. నాది శరీరమే, నాకు రెస్ట్ కావాలి. నీ బట్టలైనా మిషన్లే వేసుకోవచ్చుగా అంటే నాకు టైం లేదంటాడు వరుణ్.
వీక్ డేస్లో ఎలాగో ట్రావెల్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసులకైనా శుభాన్ని వరుణ్ తీసుకెళితే నాకు బట్టలు వాష్ చేసుకోవడానికి, డిష్ వాషర్లో లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది కదా. వర్ష తన ఇబ్బందులను చెప్పుకుపోతోంది. నిజమే, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ, పని కూడా ఎక్కువే. అమెరికాలో ఉన్న వాళ్ళకైతే పండుగ పబ్బాలకు సెలవులు కూడా ఉండవు. పొద్దుట అమెరికా కస్టమర్తో మాట్లాడాలి. పనిచేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లు వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి వీరికి రాత్రి పగలు తేడా లేదు. చేసే పనికి అంతు పొంతు కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఇటు పుల్ల అటు పెట్టకుండా పెరిగిన పిల్లలు. పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీల్లో పెద్ద జీతం అనగానే ఆకాశంలో విహరిస్తారు. వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్ళో, పెద్దలు కుదిర్చిన పెళ్ళో అయ్యి ఒకరో ఇద్దరో పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి. సరైన నిద్రాహారాలు లేక, పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించడం మొదలుపెడతారు కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు. విడాకులే వారి సమస్యలకి పరిష్కారం అంటున్నారు. ఆలోచనల్లోంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటారా, బామ్ రాసుకుంటారా? కొడుకును అడిగింది సుజాత. నువ్వు మరీ అమ్మా, తల ఎవరైనా నరుక్కుంటారా? మరి మీరు అదే చేస్తున్నారు కదా. ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని మందు వేయాలి కానీ ఇదేమిట్రా? అంటే మేం అనవసరంగా రియాక్ట్ అవుతున్నామనా? మాకు ఆలోచించే శక్తి లేదనా? శక్తి ఉంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడ ఉన్నట్టు? అలా అడిగావు బావుంది. సమస్య మీ ఉద్యోగాల్లో ఉంది. అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా? ఆ తొందరే వద్దనేది. సమస్యకు తగిన చర్య తీసుకోవాలి. వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని నువ్వు, తిన్న కంచం తీయలేదని కోడలు కోర్టుకెక్కితే ఎలా? చిన్నవాడైన శుభం చక్కగా తన వాదన వినిపించాడు. వాడి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? నీ చిన్నప్పుడు ఏమిటి ఇప్పటికీను? నాకు మీ నాన్నకు ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు. అంత మాత్రాన విడిపోయామా? కొన్నిసార్లు ఆయన మాటకు నేను విలువిచ్చి పాటించాను. కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను. దేనికైనా పట్టు విడుపు ఉండాలి. సరే, మీరన్నట్టుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులిచ్చేసుకుని మరో భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావని గ్యారంటీ ఉందా? అలా జరిగితే మళ్ళీ విడాకులా? శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా. నేను కొన్ని సలహాలు ఇస్తాను. ఆలోచించండి. నచ్చితే పాటించండి. సరేనా? మేము ఎవరికీ తల వంచం. మమ్మల్ని ఏ బంధాలు కట్టిపడేయలేవు. మేము సర్దుకోలేం. కానీ ఎదుటివారు అన్నిటికీ ఒదిగి ఉండాలి. ఇది మీ అభిప్రాయం. ఇది న్యాయమేనా? ఒకరు ఒక మెట్టు ఎక్కాలి. అవసరమైతే ఒక మెట్టు దిగాలి. మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి వాడాలి కానీ నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా? ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది. ఒకటి చెప్పండి, మీ బాస్తో అభిప్రాయ భేదం వస్తే ఏం చేస్తున్నారు? సర్దుకుపోతున్నారా? మాటకు మాట దెబ్బలాడుతున్నారా? మాటకు మాట అంటే వెంటనే ఫైరే. కస్టమర్తోనో ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మీ సబార్డినేట్తో చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు అవునా? మరి మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తోంది? మా కాలంలో ఆఫీస్లో పని కాబట్టి మేం ఆఫీస్ని గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీస్ కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది. మీరు చేసే ఉద్యోగం 30 ఏళ్ళు మాత్రమే. అది గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని గమనించిన తరువాత నాకు బోధపడిందేంటంటే ఇంటి పనులు నేనెందుకు చేయాలి మగాడిని అనే అహంకారం నీది. నీతో సమానంగా ఉద్యోగం చేసినప్పుడు అన్నీ నేనెందుకు చేయాలి అనేది వర్ష అభిప్రాయం.
మొత్తం మీ సమస్యలకు ఇదే కారణం. దీనికి సింపుల్‌గా ఒక సొల్యూషన్ చెప్తాను వినండి. ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోండి. పిల్లాడి స్కూల్‌కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు 40 మైళ్ళు దూరం ప్రయాణం తగ్గి నీకు అలసట తగ్గుతుంది. వండుకోవడానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని, లేకపోతే అసలు తినక నీరసపడి ఆ కోపం పిల్లాడి మీదో, భర్త మీదో చూపించే బదులు ఇండియన్ స్టోర్‌లో దొరికే కూరలు తెచ్చుకొని అన్నం వండుకుంటే సరి. లేదా ఇళ్లలో తయారు చేసి హోమ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళతో రోజువారీ ఏర్పాటు చేసుకున్నా హాయిగా గడిచిపోతోంది. మరో ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్‌మెంట్. మన శరీరాన్ని, మైండ్‌ని అప్పుడప్పుడు రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి. శని, ఆదివారాల్లో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకూడదు. మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి. 3, 4 నెలలకోసారి ఔటింగ్‌కి వెళ్ళి రండి. ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం. ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసుండాలో ఆలోచించండి. మీ జీవితాలు మీవే కాదనను. కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలిగా. మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు. మరి వాడు చేసిన పాపం ఏమిటి? మీరు ఎదుర్కొన్న సమస్యలు మేమెదుర్కోలేదా? మీకు కనీసం ఆర్థిక సమస్య లేదు. కానీ మా దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు. ఏ వీకెండ్ సినిమా అని, మరో వీకెండ్ పార్క్ అని తక్కువ ఖర్చుతో ఉండే వాటిని ఎంచుకునేవాళ్ళం. అంతేగాని పిల్లలని, ఇంటిని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు. భార్యాభర్తలు ఒకరికొకరు ఒదిగి ఉండడం తప్పు కాదు. ఒకరు కోపంతో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. సంసార సాగరం అన్నారు కానీ సంసారం సమరం అనలేదు. ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీకు నచ్చితే ఆచరించండి. లేదా మీ ఇష్టం. నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. నేను వాడిని అనాథగా వదల్లేను అనేసి బెడ్రూమ్‌లోకి వెళ్ళి తలుపేసుకుంది. తన సూచన వాళ్ళకి అయో అయ్ అయోమయంగా ఉందో తెలియని ఆందోళనలో తెల్లవారే వరకు నిద్రను ప్రసాదించలేకపోయింది. శుభం మెల్లగా నాన్నమ్మా అని పిలవడంతో మెలకువ వచ్చింది సుజాతకి. పద నాన్నమ్మా బ్రష్ చేసుకుందాం అనడంతో తలుపు తీసింది సుజాత. సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మానాన్నలని నమ్మలేనట్లు చూశాడు శుభం. ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులని, డైనింగ్ టేబుల్ పైన పెట్టిన పువ్వులను, కేక్‌ని చూసి వావ్! ఐ లవ్ యూ మమ్మీ డాడీ, నాన్నమ్మ దా ఫ్యామిలీ హగ్ టైమ్ అంటూ శుభం మొహంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత. 1 సెకండ్ అని మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత. ఇంతేనండి కథ. నిజంగా ఇలాంటి అత్తమామలు, ఇలాంటి అత్తలు ఉంటే గనక ఇలాంటి సమస్యలు ఉన్న భార్యాభర్తలు ఈజీగా సార్ట్ అవుట్ చేసుకుంటారండి. అదీ కాకపోతే ఇలాంటి కథలు విని ఎవరికెవరు భార్యాభర్తలు వారికి వారే ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.